హాయ్ బ్రో. ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి బ్రో? పాలిటిక్స్ లాగే అనిపిస్తున్నాయి, మార్పు ఏం లేదంటారు? అసలు మార్పు ఎందుకు వచ్చింది అన్న? జనాల్లో రాదు, రాజకీయాల్లో రాదు. అది వచ్చింది ఏంటంటే ఒక పంచాయతీల్లో మాత్రం రోడ్లు వచ్చినాయి అన్న పవన్ కళ్యాణ్ వల్ల. అంటే ఎట్లా చెప్పాలి, పంచాయతీ ఊళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ఊళ్ళు, ఆ ఊళ్ళో సిమెంట్ రోడ్లు అయితే వచ్చినాయి. మిగతా డెవలప్మెంట్ ఇంపాసిబుల్. పవన్ కళ్యాణ్ వల్ల ఎట్లా వస్తాయి బ్రో? సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీ రాజ్ శాఖ అంటే మినిస్టర్ ఉన్నంత మాత్రాన ఆయన సొంత చేతుల్లో ఉంటుందా వేసుకోవడానికి రోడ్లు? అంత ముందు చంద్రబాబు నాయుడు ఒక 5 ఏళ్ళు చేసాడు, అప్పుడు లేవు ఆ రోడ్లు. జగన్ చేసినప్పుడు లేవు. మరి ఈయన వచ్చిన తర్వాత మార్పు వచ్చిందంటే ఈయన చేయించాడు అనుకుంటాం ఎవరైనా. అభిమానులు మీరు చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది అది. గట్టిగా జగన్ అభిమానం అన్న. నేను 3 సార్లు ఓటు వేసాను, 3 సార్లు జగన్ వేసారు. అసలు ఇక నా ఓటు ఉన్నంతకాలం జగన్ వేస్తాను ఇప్పుడు కూడా. ఎప్పుడుకైనా నేనన్నా చూడలేదు జగన్ అన్న రాజకీయాల్లో ఉండకూడదు, ఇప్పుడు దాకా జగన్ వేస్తాను. అయినా సరే పవన్ కళ్యాణ్ వస్తా వల్ల రోడ్లు వచ్చి నేను చెప్తున్నాను అంతే. మరి జగన్ అభిమానులుగా ఎలా అనిపిస్తుంది? జగన్ పాలనకి ఇప్పుడు పాలనకి ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన సూపర్ అన్న. పాలన అయితే జగన్ వాళ్ళు పేదవాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేనివాడికి ఏంటి తేడా? ఇల్లు. పేదవాళ్ళందరికి ఇల్లు ఇచ్చాడు జగన్. అవును. దాన్ని కూడా మండపులు మనకి ఇచ్చాడు అయ్యి అన్నారు జనాలు. టీడీపీ ఉన్నప్పుడు అసలు మండపులు కూడా మనకి ఇవ్వలేదు కదా ఏ పథకం, అది వదిలేశారు. ఇక ఏంటంటే జగన్ సోషల్ మీడియా కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయాడు. టీడీపీ జనసేన సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది, గట్టి కొట్టేశారు. అప్పుడు గ్రీన్ కో కూడా మొన్న పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు నాయుడు దావోస్ లో మాట్లాడేదాకా కూడా ప్రతి ఒక్కరికి తెలిసే పరిస్థితి కాదు. పబ్లిసిటీ మీద ఎందుకు ఖర్చు పెట్టలేదు అనుకుంటున్నారు? అదే మనోడే ఏమనుకున్నాడంటే జగన్ డైరెక్ట్ నేను జనాలు మధ్యలో ఎవరు లేరు కదా, జగన్ డైరెక్ట్ తీసుకొచ్చి వాలంటీర్ల రూపంలో మనకు పడిపోతున్నాయి డబ్బులు. ఏ పథకమైనా ప్రభుత్వం ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏంటన్నా, ప్రభుత్వం మన ఇంటికి రావాలి. అది జగన్ వల్ల అయింది. ఏ పెన్షన్ సర్టిఫికేట్ అయినా ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా మనం ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది ఇటువరకు ఆఫీసు కట్టి తిరిగి 5 రోజులు 6 రోజులు చచ్చిపోయేవాళ్ళం. అది జగన్ వల్ల మన ఇంటికి వచ్చి మనకి వాళ్ళు చెప్తున్నారు. అది తీసుకొచ్చాడు, అది పోయింది. అది జనం మర్చిపోయారు అన్న. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగా ఇచ్చారు. జగన్ చేసిన 2 బ్లండర్ ఏంటంటే రోడ్లు వేయాలి. అది నిజం, నేనే చెప్తున్నా. మందు జోలికి వెళ్ళాడు. 100 మందిలో 90 మంది తాగేవాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు చంద్రబాబు వచ్చేప్పుడు నేను రేట్లు తగ్గిస్తా అన్నాడు. 200 220 చేసేది. అంటే తగ్గిస్తా అంటే పెంచుతాను మనకు తెలిసిగా. రూలింగ్ ఎప్పుడు జగన్ అది వైఎస్ఆర్ రాజశేఖర బాగుంది, జగన్ బాగుంది. చంద్రబాబు అసలు బాగోదు అన్న. కానీ మనం ఆ మాట అంటే డెవలప్మెంట్ ఉంది. ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఎక్కడ ఉంటే సంక్రాంతి పండుగ ఇక్కడ నుండి 1,00,000 మంది ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అక్కడే ఉండాలి మరి జనం. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆంధ్రాకి? ఎప్పుడు రూలింగ్ జగన్ బాగుంది. కాబోదు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓకే అనిపించింది అంటే ఆ రోడ్లు అనేది ఊళ్ళో ఇంతవరకు ఎవడో చేయని పని చేశాడు. మిగతా అయితే పవన్ కళ్యాణ్ చేసేది లేదు. ఏదో షిప్ ఆగకుండా షిప్ సీజన్ దొరికితే అడుగు. సో జగన్ మిస్ అవుతున్నారా మరి? జగన్ పరిపాలన జగన్ పరిపాలన బాగుంది అన్న. పేదవాళ్ళకి మంచి నాయకుడు ఇప్పుడు జగన్ అన్న. మరి డబ్బులు ఉన్న వాళ్ళకి పై రేంజ్ వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళకి చంద్రబాబు కావాలి. ఎందుకంటే వీళ్ళందరూ సమానం చేస్తాడు కదా జగన్ వస్తే. డబ్బు ఉన్న వాళ్ళకి లేనికి తేడా తెలియట్లేదు. అందరికి అన్ని వచ్చేస్తున్నాయి, చక్కగా ఉంటున్నాడు. ఉన్న వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు జగన్ ప్రజల్లో వెళ్తున్నాడు కదా రానున్న రోజుల్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎలాంటి ఆదరణ పొందుతారు అనుకుంటున్నారు జనాలు? ఆయన ప్రజల్లోకి వచ్చి ఇక్కడ ఏం తప్పు చేసాం, అక్కడ ఏ తప్పు చేసాం అని నుంచుంటే ఫస్ట్ జగన్ సలహాదారులు చేశారు తప్పు, బ్లండర్ మిస్టేక్. వాళ్ళు ఏమి ఇచ్చారో మరి జగన్ అసలు జనాల్లో రానిపోతాం ఏంటో, ఆయన రాలేదు. కానీ జనాల్లోకి వస్తే మనకే తెలిసిపోయింది మా లాస్ట్ 1 ఇయర్లో జగన్ ఓడిపోతున్నాడని. ఆయన వచ్చుంటే ఈ సార్ట్అవుట్ చేసుకుందాం, ఇది సార్ట్అవుట్ చేసుకుందాం, ఇది సార్ట్అవుట్ చేసుకుందాం అని సరిపోయేది మనం. మరి జగన్ అంటే బయట దేశాల్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు పార్టీ నుంచి రావాల్సి వచ్చింది? అదే అన్న, ఇల్లు కేసులు ఉన్నాయి కదా జగన్ కేసు. వీళ్ళంతా మూవ్ అంటారు 5 నెలల క్రితం వెళ్ళిపోయా, 3 నెలల క్రితం. తర్వాత చేశారంటే అంత కేసులో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతారు, లేదా తొక్కుతారు కదా పైన టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు ఉండి మన బయట పార్టీ వాళ్ళు ఇంపాసిబుల్ ఉంటాం, వేరే పార్టీలు ఉంటే తొక్కేస్తారు కదా. విజయసాయి రెడ్డి వేరే పార్టీకి పోతాడేమన్నా అనిపిస్తుందా మీకు? ఇంపాసిబుల్ వెళ్ళడం చూసుకుంటే వెళ్ళడం, పార్టీలోకి వెళ్ళడం. మళ్ళీ 2029 జగన్ రాగానే మళ్ళీ జగన్లోకి వస్తాయి. వెయిట్ చేయండి, మీకు అదే జరిగింది. టీవీ ఛానల్ పెట్టి నడుపుతా చంద్రబాబు పోటీగా అంటున్నాడు. చంద్రబాబు పోటీగా టీవీ ఛానల్ కూడా పెడతాను త్వరలో అని చెప్పాడు కదా అప్పట్లో. అది అన్న ఇప్పుడు టీడీపీ అధికారంలో మనం కనీసం వేరే పార్టీ మనిషి కానీ జగన్ అభిమాని కానీ నోరు ఎత్తకు లేదన్న. ఎత్తారా మీరు జైలు అంటున్నారు కదా. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉండగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు జగన్ తిట్టేవాళ్ళు, అప్పుడు ఎవరో జైలుకి వెళ్ళాలి. అవన్నీ చేయలే జగన్ కూడా రౌడీజం పర్ఫెక్ట్ గా చేస్తే ఇటువరకు రౌడీ అనేవాళ్ళుగా. ఆ రౌడీజం పర్ఫెక్ట్ గా చేస్తే మళ్ళీ జగన్ వచ్చేవాడు.
రౌడీజం చేయట్లేదంటారా జగన్ ఇప్పుడు? జగన్ సౌమ్యవాద అయిపోయాడు అన్న బాబు, మంచోడు అయిపోయాడు. లేకపోతే వీళ్ళు ఎక్కడ వచ్చేవాళ్ళు? 14 ముందు తిట్టించుకుంటూ పెట్టాను అసలు జగన్. 14 ముందు జగన్ కావాలన్నా మళ్ళీ 14 ముందు అది చంద్రబాబు గెలిస్తే మళ్ళీ వస్తారంట, మళ్ళీ పాత జగన్ ఏంటో మారిపోయినట్టు అనిపించింది. ఇటువరకు అంత అడవులు లేదు అసలు అన్న. వాళ్ళ చెల్లి బయటకు వచ్చి తిట్టేదాకా చేసుకుంటూ వెళ్ళి అది చేయకూడదు. ఏమో మరి నాకైతే ఎన్ని బ్లండర్ మిస్టేక్లు అనిపించినాయి.